నీ కూతుర్లు చదివితే నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని కోసం చదవమను, గాలి తిరగలు తిరగొద్దాను. నీ కొడుకులు చదివితే నీ కొడుకులు దేవునికి పేరు వచ్చేలా చదవమను, ఏదో బిల్డప్లు ఇచ్చుకుంటూ తిరగొద్దాను. నీకు అల్లుళ్ళు వస్తే నీ అల్లుళ్ళు దేవునికి పడి గౌరవం తెచ్చే ఉన్నతమైన స్థితిలో నిలబడి దేవునికి సాక్ష్యం చెప్పాలి. అబ్బాయి అని చెప్పు. నీ భార్య అయినా, నీ కూతురైనా, నీ అల్లుడైనా, నువ్వైనా, నీ వెనకాల వచ్చిన వారు, ఏ తోకైనా ఎవరికోసం నిలబడాలి చెప్పండి. దేవుడు 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 దేవుడు. ఆ మనిషి ముందు ఎవరైనా సరే ఆ దేవుడి కోసం నిలబడకపోతే ఊరుకోడంట. మనము మన పిల్లలు సండే స్కూల్కి రాకపోతే ఎంత నైస్గా చెప్తాము. అదే స్కూల్కి వెళ్ళకపోతే నెలకు 10,000 కొడుతున్నాయి, 50 ఈ పిమానం అవుతుంది, రేపు కానీ స్కూల్కి వెళ్ళదని తోసేయండి, అది బస్సుకి చేద్దాం, బ్యాగ్ తగిలిచ్చి అంటాం. అదే ఆడు కనుక సండే స్కూల్కి రాకపోతే సండే స్కూల్కి రావాలి కదా నాన్న అన్నాము. ఈ ఎదవలోకివే చెప్పండి, అలా తయారాడు. నువ్వు అన్ని విషయాల్లో సీరియస్గా ఉన్నప్పుడు దేవుడి విషయాల్లో ఎందుకు వాడికి సీరియస్నెస్ నేర్పించట్లేదు? వాళ్ళకి అర్థం అవ్వాలి. అమ్మో, నేను బైబిల్ చదవకపోతే మా అమ్మ సీరియస్ అవుద్ది, నేను ప్రేయర్ చేసుకపోతే మా అమ్మ సీరియస్ అవుద్ది, నేను ఇది చేయకపోతే నేను చర్చిలో సండే స్కూల్, ఈ ఫైర్, ఈ ఫియర్ వాళ్ళకి ఎందుకు రావట్లేదు? దేవుడి విషయంలో మనం చల్లబడిపోయాం కనుకే చెప్పండి, మన బిడ్డలు కూడా సతుకులు పడిపోయి ఉన్నారు, గుర్తుపెట్టుకోండి.